హే గాయ్స్, అందరు ఇలా ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్కీ కుక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో పల్లి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్లో పల్లీలు తీసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ చేంజ్ చేయకుండా ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మీరు తినే టేస్ట్ని బట్టి మీరు కారం ఎక్కువగా తింటే ఎక్కువ పచ్చిమిర్చి అండ్ తక్కువ తింటే తక్కువ తీసుకొని మరీ ఎక్కువ కలర్ చేంజ్ చేయకుండా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అండ్ పచ్చిమిర్చి 4 to 5 వరకు వెల్లుల్లి, కొంచెం చింతపండు, టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ గ్రైండ్ చేసుకోవడానికి కొన్ని వాటర్ వేసి మొత్తం కూడా మంచిగా గ్రైండ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు అదే ప్యాన్లో పోపు పెట్టుకోవడానికి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం పసుపు, కరివేపాకు అండ్ ఒక ఎండుమిర్చి వేసి పోపు మంచిగా వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ దీంట్లోకి వేసి అండ్ కన్సిస్టెన్సీని చూసుకుంటూ కొన్ని వాటర్ వేసి మొత్తం కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుంటే అంతే, సింపుల్ అండ్ టేస్టీ పల్లి చట్నీ అయితే రెడీ. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.